పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కొత్తగా ప్రతిపాదించినటువంటిది. ఇంతకుముందు ప్రతిపాదించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే ప్రాజెక్టు. ఈ రెండిటి వల్ల రాయలసీమకి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అనే దానితో పాటు రాయలసీమలో ఈ రోజున నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోవడానికి మేము 3 రోజుల పర్యటన రాయలసీమ జిల్లాల్లో చేసాం. 3 రోజులలోనూ ప్రాజెక్టులన్నీ చూసి అక్కడ ఇంజనీర్లతోనూ స్థానిక ప్రజా సంఘాలతోనూ ప్రజలతోనూ రైతులతోనూ దశాబ్దాలుగా రాయలసీమ నీళ్ల గురించి పోరాడుతున్నటువంటి సంస్థలతోనూ స్థానికంగా ఉన్న మీడియాతోనూ మాట్లాడిన తర్వాత మేము వచ్చినటువంటి కంక్లూజన్స్ ఏమిటంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి 5 పైసలు కూడా లాభం ఉండదు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇంకొక దండగమారి ప్రాజెక్టు. దానిలో ఇప్పటికే 750 కోట్లు ఖర్చు పెట్టారు. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది, పనులు ఆగిపోయినాయి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు, దాని అవసరం కూడా లేదు. దండగ చేసినటువంటి ఖర్చుని ఋషికొండ పద్దులో రాసేసుకోండి అని చెప్తున్నాం. ముఖ్యంగా మేము గమనించింది ఏమిటంటే రాయలసీమకి ఈ రోజున నీటి కరువు లేదు, అంటే నీటి లభ్యత కరువు లేదు, నీటి పారుదల కరువు మాత్రం ఉంది. ప్రాజెక్టులు దశాబ్దాల తడబడి ఆలస్యం అవడం, ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు వివేకంతో ఖర్చు పెట్టకపోవడం, పనులు సమాంతరంగా చేయకపోవడం వల్ల ఈ రోజున కొన్ని ప్రధాన కాలువల పనులు పూర్తవుతున్నాయే తప్ప రిజర్వాయర్లు పూర్తిగా నిండడం లేదు, పొలాల్లోకి నీరు కూడా పారడం లేదు. కాబట్టి రాయలసీమకి ఈ రోజున నీటి లభ్యత విషయంలో కరువేమీ లేదు, నీటి పారుదల విషయంలో మాత్రం ఖచ్చితంగా కరువు ఉంది. రాయలసీమ రైతులకి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంత రైతులకి ఏ రకమైన వైరుధ్యాలు లేవు. రైతులు ఎక్కడున్నా సరే అందరూ రైతులే, అందరూ సమానంగానే ఇబ్బందులు పడుతున్నారు నీటిపారుదల రంగంలో. తర్వాత ఈ విజిట్తో సంబంధం లేకుండా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో పడి కొట్టుకుపోకండి. దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తే నష్టం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే, ఎందుకంటే ఇది ఇంకొక కాళేశ్వరం లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మెడలో గుదిబండ కాబోతుంది. విస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు, బ్రాంచ్ కెనాల్స్, పంట కాలువలు కనుక పూర్తి చేస్తే 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు సంపద సృష్టి జరిగే అవకాశం మన చేతుల్లో ఉంది. అంతేకాకుండా కనీస పక్షాన 15 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగేటటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది. కూడా ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా దీన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోకుండా 8,000 కోట్ల పెట్టుబడి, 10,000 ఉద్యోగాలు అని పరిగెత్తడం కంటే కూడా ముందుగా మొట్టమొదటిగా వ్యవసాయక ప్రధానమైనటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ప్రజలకి ఉపాధి కలగాలంటే మొట్టమొదట ఖర్చు పెట్టాల్సింది ఇరిగేషన్ రంగంలో అని చెప్పి మేము చాలా బాధ్యతగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. దీనికి కావలసినటువంటి ఖర్చు కూడా పెద్ద మొత్తంలో ఏమీ లేదు. మా ప్రాథమిక అంచనాల ప్రకారం 15 నుంచి 20,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరించి పనులన్నిటినీ సైమల్టేనియస్గా సమాంతరంగా పరుగులెత్తిస్తే 3-4 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయి ప్రతి ఎకరానికి నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రయారిటీగా తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి. అలాగే ప్రాజెక్టు పనులు, ఇరిగేషన్ పనులు, పంట కాలువల పనులు సమాంతరంగా జరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పైర్లు వేయాలి, ఏ రకమైన పంటలు వేస్తే రైతులకి మంచి దిగుబడులు, లాభాలు వస్తాయి, ఈ రోజున దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ డిమాండ్ ఉన్నటువంటి పంటలేవి, అందులో మన దగ్గర పెంచగలిగినటువంటి పంటలేవి అనే విషయం మీద వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు కూడా సైమల్టేనియస్గా పనిచేసి రైతులను సమాయత్తపరిచి నీళ్లు వచ్చే నాటికి
పొలాలను కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున డిపార్ట్మెంట్లన్నీ ఎవరికి వారే యమునా తీరే అని పనిచేయడం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తెలియదు, నీళ్ళు ఎప్పుడు వస్తాయో రైతులకు తెలియదు, పొలం ఎప్పుడు సిద్ధం చేసుకోవాలో ప్రజలకు తెలియదు, ఏం పంటలు పండించాలో అనే అవగాహన లేదు. కాబట్టి ఈ పనులన్నిటినీ సమాంతరంగా టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అయ్యే ఖర్చు కూడా భరించరాని ఖర్చు ఏమీ కాదు. నేను అన్నట్టు 15-20 వేల కోట్ల రూపాయలు సరిపోతాయి. 80 వేల కోట్లతో ఒక గుదిబండను మెడకేసుకుందాం అనుకునే ప్రభుత్వం ఈ 15-20 వేల కోట్ల రూపాయలు సమీకరించడం వారికి కష్టమేమీ కాదు. మనకి ఒకప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అన్నారు, ఈఏపీ ప్రాజెక్టులు అన్నారు. కాబట్టి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తేవలసినటువంటి ప్రత్యేకమైన ప్రాజెక్టుల ద్వారా కానీ ఈ నిధులను సమీకరించుకుని పనులన్నిటినీ సైమల్టేనియస్గా చేయటం సాధ్యం. కాంట్రాక్టర్లకు కొదవలేదు, నిధులుంటే కాంట్రాక్టర్లు పరిగెత్తుకుంటూ వస్తారు. కిందటి సంవత్సరంలో 3600 కోట్లు కేవలం హంద్రీనివా ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. చాలా సంతోషం, అది అభినందించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డబ్బు ఖర్చు పెట్టకుండా, పోలవరం పనులు ముందుకు సాగకుండా, హంద్రీనివా గాలేరు నగర పనులు ముందుకు సాగకుండా, కాంట్రాక్టర్లకు పనికొచ్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంటివి వాటిని మాత్రమే టేకప్ చేశారు. దాని ఫలితాలను ఇవాళ అనుభవిస్తున్నాం. రుషికొండ కడితే ఏం అనుభవిస్తున్నామో దాని ఫలితాలు కూడా ఇవాళ అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం హంద్రీనివా ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం అభినందనీయం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కొద్దిపాటి ఖర్చుతో, కేవలం 250 కోట్ల రూపాయల ఖర్చుతో 40,000 ఎకరాలు జమ్మలమడుగు ఏరియాలో ఎస్ఆర్బీసీ కింద సాగులోకి తీసుకురాగలిగిన అవకాశం ఉండి కూడా దాన్ని టేకప్ చేయకపోవడం శోచనీయం. ఇలాంటి మరుగున పడిపోయినటువంటి మిగిలిపోయినటువంటి పనుల్ని ప్రభుత్వం గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని పూర్తి చేస్తే రైతులు బాగుపడతారు, సంపద సృష్టి జరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది, రైతుల ఆదాయాలు పెరుగుతాయి, గ్రామాలు కళకళలాడతాయని చెప్పి. అలాగే 2014-19 మధ్యన 2017లో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పోలవరం నీళ్లని బొల్లాపల్లి రిజర్వాయర్కి చేర్చి దాన్ని సోమశిలకి అంటే పెన్నా నదికి తరలించాలి, గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని డబ్బులు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుని టేకప్ చేస్తే ఆ డబ్బు ఖర్చు పెట్టిన దానికి విలువ ఉంటుంది తప్ప బొల్లాపల్లి నుండి బనకచెర్లకి అడవుల గుండా సొరంగాల గుండా కొన్ని దశాబ్దాలు బట్టే ప్రాజెక్టులు కట్టి బనకచెర్లకు తీసుకువెళ్ళడం వల్ల రాయలసీమకి ఏమాత్రం అదనపు ప్రయోజనం లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది. పోలవరం నీళ్లు 40 మీటర్ల ఎత్తులో ఉంటాయి, పెన్నా నది 100 మీటర్లు సుమారు ఎత్తులో ఉంటాయి. 40 మీటర్ల నుంచి కోస్తా జిల్లాల మీదుగా గ్రావిటీని ఉపయోగించుకుని తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి పోలవరం, బొల్లాపల్లి, సోమశిల ప్రాజెక్టుని టేకప్ చేస్తే అది కూడా ఖర్చు అయ్యే ప్రాజెక్టే. దానికి ఎవరో ఒకరు కాంట్రాక్టర్లు ఉంటారు. మాకు ఏవి కాంట్రాక్టర్ల మీద వ్యతిరేకతతో మాట్లాడడంలా, దేనికైనా కాంట్రాక్టర్లు ఉండాల్సిందే. కానీ పెట్టిన ఖర్చుకి దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది తప్ప ఆ పరిస్థితుల్లో మీకు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఇంకొక 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును జోడించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నల్లమల సాగర్ రిజర్వాయరు, సోమశిల రిజర్వాయరు, కందలేరు రిజర్వాయరు మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అతిపెద్ద రిజర్వాయర్లు. వాటిని గోదావరి నీళ్లతో నింపుకుంటే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకి నీటి కరువు లేకుండా ఉంటుంది అని చెప్పి ఆలోచించమని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఎప్పుడైనా మేము ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు భౌగోళిక పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అందరికీ గుర్తుంటుంది, కానీ అందులో ఏ ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉన్నాయి సముద్ర మట్టానికి అనే అవగాహన ఉండదు. కాబట్టి మ్యాప్ ముందు పెట్టుకుని మేము చెప్పే విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, చదువుకున్న వాళ్ళకి, ప్రజలందరికీ.
పోలవరం నీళ్లను ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవాలంటే ఎవరెస్ట్ శిఖరం మీదకి తీసుకెళ్తే పంపులు ఉన్నాయి కదా, పంపులు సప్లై చేసే కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అని చెప్పి అందరాని ఎత్తులకి తీసుకెళ్లడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పోలవరం నీళ్లను ఎప్పుడైనా సరే నాగార్జున సాగర్ కంటే దిగువ ఉన్నటువంటి కాంటూర్లు 160 మీటర్ల కంటే దిగువ ఉన్నటువంటి కాంటూర్లకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వాటిని లిఫ్ట్ చేయడానికి, ఎత్తిపోయడానికి అవసరమైనటువంటి కరెంటు ఖర్చులు, ప్రాజెక్టు ఖర్చులకి ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఎక్కడో 360 మీటర్లు ఎత్తి దాన్ని తీసుకెళ్ళడం వల్ల అది ఉపయోగకరము కాదు, ఎకనామికల్గా ఫీజిబుల్ కాదు, వయబుల్ కాదు, సస్టైనబుల్ కాదు. ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే అసలు అవసరమే లేదు, దానివల్ల ఉపయోగమే లేదు. ఈ విషయాలతో నేను ఇంతటితో ముగిస్తాను. మాతో పాటు వచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అల్లమోతు చక్రవర్తి గారు మేధావి, అలాగే తెలంగాణ వాసి. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ అంటున్నాను, ఎందుకంటే నీటి సమస్యలపైన రెండు రాష్ట్రాలు వాద ప్రతివాదనలు జరుగుతున్న పూర్వరంగంలో మా ప్రతినిధి వర్గంలో ఒక బాధ్యత కలిగినటువంటి మేధావి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భాగస్వామి. అలాగే మరో వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర చెరువుల అభివృద్ధి సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు గారు. అంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంచే ప్రతినిధి వర్గంతో పాటు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వర్గంగానే 3 రోజుల పర్యటనని మేము చేశాం. మరో అంశం, ఇప్పుడు మన మధ్యనే ఉన్నటువంటి జీపీ వెంకటేశ్వర్లు గారు సీనియర్ పాత్రికేయులు, అలాగే తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు అక్కడ సీనియర్ పాత్రికేయ మిత్రులు మాతోనే వెంటున్నారు. పొద్దున్న లేచి రాత్రి వరకు మా పర్యటనను కవర్ చేయడమే కాదు, మాతో పాటు అధ్యయనం చేశారు సమస్యలపైన. ఇది ఆన్ రికార్డ్ మీ దృష్టికి తీసుకురావడం కోసమే నేను ప్రస్తావన చేస్తున్నాను. ఇక్కడ 3 అంశాలు, అలాగే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇక్కడ 3 ప్రధానమైనటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకురావాలి. మొన్న శుక్రవారం రోజు హైదరాబాదులో జాతీయ నదుల అనుసంధాన అథారిటీకి సంబంధించిన సమావేశం జరిగింది. ఆ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి కావేరీ అనుసంధానాన్ని ఇచ్చెంపల్లి, నాగార్జున సాగర్, సోమశిల, కావేరీ ఆనకట్ట దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి ఎక్కడి నుంచి నీళ్లు ఉన్నాయి అనే ప్రశ్న వేస్తే బచావ్ ట్రిబ్యునల్ ఛత్తీస్గఢ్కు కేటాయించిన 148 టీఎంసీలు వాళ్ళు వాడుకోలేదు, వాటిని మేము ఈ ప్రాజెక్టు కింద వినియోగిస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి మంచిదే. ఆ 148 టీఎంసీలే కాదు, మొత్తం 200 టీఎంసీలు తరలించండి, ప్రాజెక్టుకు మేము అనుకూలమే, కానీ 50% మాకు ఇవ్వాలి, అంటే 100 టీఎంసీలు మాకు ఇవ్వాలి. వాటిని వినియోగించుకోవడానికి 2 రిజర్వాయర్లు కూడా తెలంగాణలో నిర్మించి అప్పుడు ఆ అనుసంధానాన్ని చేపట్టవచ్చు అని తెలంగాణ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రసార మాధ్యమాల్లో వచ్చిన దాన్ని బట్టి ఇచ్చెంపల్లి నుంచి అది హానికరమైనటువంటి నదుల అనుసంధానం, దాన్ని మేము అంగీకరించాం, పోలవరం నుంచి సోమశిలకి చేపట్టండి, బహుశా అందులో అంతర్లీనంగా వయా బనకచెర్ల అనేటువంటిది వాళ్ళు చెప్పి ఉండవచ్చేమో. స్థూలంగా అయితే పోలవరం నుంచి సోమశిల, దాన్ని కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకంతోనూ ఉత్తరాంధ్ర సృజల సమంతితోనూ అనుసంధానం భాగస్వామ్యం చేసి చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా వార్త చూశాం. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. పోలవరం నుంచి చింతలపూడి ఆయకట్టు, ప్రతిపాదిత ఆయకట్టు హైయర్ కాంటూర్లో తీసుకొచ్చి సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణ చేసుకుంటూ కుడి కాలువకు కూడా నీళ్ళిచ్చి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్ళించుకుంటూ సోమశిలకి నల్లమల అడవులకు యువతలే తీసుకెళ్ళి చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్ళచ్చు, కావేరి వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళచ్చు. ఆ ఆలోచన సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం ముందుంచి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
దీనికి సంబంధించే ఛత్తీస్గఢ్ వాళ్ళు వ్యతిరేకించారు. మా నీళ్లు మేము వాడుకుంటాం, మేము నీళ్ళు ఇవ్వము అని. మీరు ప్రాజెక్టు కట్టుకోవడానికి 15 సంవత్సరాలు పడుతుంది, అందువల్ల ఈలోపు ఆ నీళ్లు వాడుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రేపే ఈ ఇచ్చంపల్లి కావేరీ ప్రాజెక్టు నిర్మిస్తుందా? వాళ్ళు నిర్మించాలన్నా 10-15 సంవత్సరాలు పడుతుంది. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇచ్చంపల్లి నుంచి టేకప్ చేస్తే, నికర జలాలను వాడేస్తే, తరలిస్తే పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు 322 టీఎంసీల వినియోగ సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. 15 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా ఛత్తీస్గఢ్ నీటిని వాడుకుంటే ఇచ్చంపల్లి నుంచి కావేరీ అనుసంధానికి నీళ్లు ఉండవు. అందువల్ల హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చే నీటిని మహానది మీద తీసుకొస్తాం ఈలోపు అంటున్నారు. ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు. ముందు హిమాలయ నదుల నుంచి మహానది అనుసంధానం చేయండి, మహానది నుంచి పోలవరానికి అనుసంధానం చేయండి, తర్వాత ఈ భాగాన్ని గురించి ఆలోచించమని కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఒక అంశం. ఇక రెండవది, నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాగునీటి అధికారులతో రివ్యూ చేశారని ఈరోజు ప్రసార మాధ్యమాల్లో చూసాం. ఈ నీటి సంవత్సరంలో గడచిన దాదాపు 60 రోజుల కాలంలో 90%, ఒక పత్రికలో 90% అన్నారు, ఇంకో పత్రికలో 80% వరకు రిజర్వాయర్లు నింపామని అన్నారు. మంచిదే, సంతోషం. కానీ ఆ నింపినటువంటి రిజర్వాయర్ల నీటిని పొలాలకు అందజేస్తున్నారా లేదా అనేది మౌలికమైనటువంటి ప్రశ్న. కృష్ణా డెల్టా కింద అందుతుంది, సాగర్ కుడికి ఎడమ కాలువల కింద అందుతుంది. సమస్య ఇక్కడ కాదు, సమస్య కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో. మేము అక్కడికి పర్యటనకు వెళ్ళి ప్రత్యక్షంగా కళ్ళతో చూసాం. 11 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్ఆర్బీసీలో ప్రథమ రిజర్వాయర్ గోరకల్లు. అక్కడ రంధ్రం పడింది, కాలువ బలహీన పడిపోయింది, నీటిని నిల్వ చేస్తే కొట్టుకుపోతుందనేటువంటి ప్రమాద సంకేతాలు ఉండడంతో 11.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 8 టీఎంసీలకు లోపే నీటిని నిల్వ చేస్తున్నారు. అలాగే గండికోట ప్రధాన రిజర్వాయర్ 26 టీఎంసీల నిల్వ సామర్థ్యం. 2 నెలల శ్రీశైలం దగ్గర వరద ప్రవాహం ఉన్నప్పటికీ 20 టీఎంసీలు, ఈరోజు 20 టీఎంసీలు మాత్రమే తీసుకెళ్ళగలిగారు. ఆ 20 టీఎంసీల్లో 14 టీఎంసీలు పోయిన సంవత్సరం తీసుకెళ్లే నీళ్లే ఆ రిజర్వాయర్లో ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం కేవలం 6 టీఎంసీలు మాత్రమే గండికోటకు తీసుకెళ్ళగలిగారు. అలాగే బ్రహ్మంగారు మఠం రిజర్వాయరు 17 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఇవాళ మీరు చూడండి, నా దగ్గర డేటా ఉంది, అధికారిక డేటా, 10 టీఎంసీలు కూడా అక్కడికి నీళ్లు తీసుకెళ్ళా. ఆ 10 టీఎంసీల్లో కూడా 5 టీఎంసీలు గత సంవత్సరం తీసుకెళ్ళినటువంటి నిల్వ ఉన్నాయి, వినియోగించుకోక మిగిలినటువంటి నీళ్లు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ రిజర్వాయర్లో తీసుకెళ్ళి నిల్వ చేసే నీటి సామర్థ్యం పడిపోయింది. నిల్వ చేసినటువంటి నీటిని కూడా వినియోగించుకోవడానికి పంట కాలువల వ్యవస్థ లేదు, కాలువల వ్యవస్థ లేదు, పొలాలకు నీళ్ళు ఇవ్వడం లేదని మరి రిజర్వాయర్లో నింపితే సరిపోతుందా? రాయలసీమ కరువు పారిపోతుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. హంద్రేనివా నుంచి కుప్పానికి బహుశా ఈరోజు రేపో నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళుతున్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పారు 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరంలోనే, సంతోషమని. నిజం, మేము చాలా ఆనందపడుతున్నాం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ ఏర్పాటు చేశారు. కానీ పరిస్థితి ఏంటి? మేము వెళ్ళిన నాడు 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం నుంచి హంద్రేనివా ప్రధాన కాలువను నిర్మిస్తే మేము పోయిన నాడు 3,000 క్యూసెక్కులు వెళుతున్నాయి. ఇప్పుడు 2,890 క్యూసెక్కులు శ్రీశైలం నుంచి తరలిస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో నీటిని శ్రీశైలం నుంచి హంద్రేనివా ప్రధాన కాలువ ద్వారా తీసుకెళ్లడంలా, మరమ్మత్తు కార్యక్రమాలు పూర్తి చేయాల. జీడిపల్లి అనంతపూర్ జిల్లాలో నిర్మించిన జీడిపల్లికి ఈరోజు
2090 క్యూసెక్కుల నీరు మాత్రమే పోతున్నది. అంటే శ్రీశైలం నుంచి 3000 పైచులకు తరలిస్తే జీడిపల్లికి 2000 క్యూసెక్కులు పోతాయి. జీడిపల్లి నుంచి కుప్పంకు పోయేటప్పటికి 100-150 టీఎంసీ క్యూసెక్కులకు మించి నీళ్లు తీసుకెళ్లే అవకాశమే లేదు. పోయినా అక్కడికి తీసుకెళ్ళి 2-3 చెరువుల్లో పడేస్తారు. పంట భూములకు ఇవ్వలేరు కదా, తాగడానికి నీళ్ళు ఇవ్వలేరు కదా. చెరువుల ద్వారా లేదా భూగర్భ జలాలు పెంచుతామని అంటే ఇక్కడేమో కరెంటు ఖర్చు పెట్టి నీళ్లు తోడాలి, అక్కడేమో మళ్ళీ భూమిలోకి వెళ్ళినటువంటి నీటిని రైతులు మోటార్లతో పంపు చేసుకుని వాడుకోవాలి. అంటే కరెంటు ఖర్చు ఎవరు భరిస్తారు? రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలి కదా దానికి. అందుకని మేము అనేది 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 6100 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం నుంచి కాలువ విస్తరణ చేస్తామన్నారు. అప్పుడే 6,02,500 ఎకరాలకు రాయలసీమలో నీళ్లు ఇవ్వగలము సాగునీరు అని చెప్పారు. అది వాస్తవం. ఈరోజు దాన్ని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి. మీరు గతంలో విడుదల చేసిన జీవో ప్రకారం హంద్రేనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచండి, అది మీ అజెండాలకు చేర్చుకోమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గాలేరు నగరి, హంద్రేనీవా, తెలుగు గంగ, ఎస్ఆర్బిసి ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల వరకు రాయలసీమ కరువు పీడిత ప్రాంతంలో సాగునీరు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలు దాదాపు 70-80% పూర్తయిందని మేము భావిస్తా ఉన్నాం. వెంకటేశ్వరరావు గారు ప్రస్తావించారు. ఎస్ఆర్బిసి జమ్మలమడుగు ప్రాంతంలో 40,000 ఎకరాలు వరల్డ్ బ్యాంక్ నిధులు 3 దఫాలుగా తీసుకొచ్చారు. గోరకలు కట్టారు, అవుకు కట్టారు. కానీ 3 దశాబ్దాల తర్వాత కూడా 40,000, 190,000 ఎకరాల్లో 150,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వమంటే హాస్యాస్పదంగా లేదా అని నేను అడుగుతున్నా. ఎవరు అడగరా? ఎమ్మెల్యేలు, మంత్రులు అడగరా అని నేను అడుగుతున్నా. ఆ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు మీకు స్పృహ లేదా అని అడుగుతున్నా నేను ఇక్కడ. అలాగే వెలుగొండ దగ్గరికి వెళ్ళాం. సొరంగాలు పూర్తి చేస్తే నిజమే వచ్చే జూన్ జూలై నాటికి నల్లమల సాగర్ లేకి నీళ్లు తీసుకొస్తారు. ఆ సొరంగాలు పూర్తి చేయడానికి బహుశా 100 కోట్లు కావచ్చు. 100 కోట్లే. అక్కడి నుంచి ఫీడర్ కెనాల్ సాగర్ లేకి తీసుకురావడానికి, నల్లమల సాగర్ లేకి నీళ్లు తీసుకురావడానికి ఒక 458 కోట్లు అనుకుంటాను. వాళ్ళు ప్రతిపాదనలు పంపించారు. అక్కడ ఆ కాలువ ఫీడర్ వర్క్ గాన చేయకపోతే పక్కన కొండలు, ఆ మట్టి అంతా విరిగి దాంట్లో కాలువలో పడిపోతుంది. నీటిని తీసుకురాలేరు. అందుకని దాన్ని తక్షణం ఆమోదించాలి. ఫైనాన్స్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పారు. ఈ సంవత్సరం విడుదల చేస్తారో లేదో అనుమానంగా ఉన్నారు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు. అది విడుదల చేసి ఆ పనులు పూర్తి చేయాలి. 1000 కోట్లు R&R ప్యాకేజీ రైతులు సిద్ధంగా ఉన్నారు. మా దగ్గరికి వచ్చి కలిశారు. భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లిస్తేనే నల్లమల సాగర్లోకి నీటి నిల్వ చేయగలరు. అంటే ఈ సంవత్సరం వెంటనే 2,500 కోట్ల రూపాయలు విడుదల చేసి ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొదటి దశ ఉపయోగపడుతుంది. రెండవ దశ పూర్తి చేయాలంటే మరో 2,500 కోట్లు, అంటే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రకాశం మెట్ట ప్రాంతానికి ఉపయోగపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు. ఆ వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు జూన్ జూలైకి పూర్తి చేస్తామంటే ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని కోరుతున్నాం. అందువల్ల నదుల అనుసంధానానికి సంబంధించి మా వైఖరి స్పష్టం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పట్ల మా వైఖరి స్పష్టం. అలాగే నీరు సముద్రం పాలవుతున్నటువంటి నీటిని అభివృద్ధి చేసి వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు మా పర్యటనలో మేము చూసి వచ్చాం. పోలవరం బనకచర్ల అవసరం లేదు. చివరి మాట చెప్తున్నా. ఈరోజు పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగింది. బనకచర్లకు గేట్లు ఎత్తితే నీళ్లు వస్తున్నాయి. సముద్రం పాలయ్యే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమ అన్ని ప్రాజెక్టులకు నీరుని తీసుకెళ్లే సౌలభ్యం ఉన్నది. 30 రోజుల్లో 120 టీఎంసీలు తీసుకెళ్లే అవకాశం ఉంటే 60 రోజులైనా ఈరోజు 100 టీఎంసీలు కూడా తీసుకెళ్లాలని వైఫల్యం కూడా కనిపిస్తున్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీతో, రాజకీయ సంకల్పంతో సాగునీటి రంగాన్ని ఆలోచించండి. మాలాంటి వాళ్ళను మీరు సమావేశానికి పిలిస్తే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి, పోతిరెడ్డిపాడుకు రమ్మంటారా,
బనకచర్లకు రమ్మంటారా, పోలవరానికి రమ్మంటారా, లేదా అమరావతిలోనే రమ్మంటారా? ఎక్కడికి వచ్చి మాట్లాడడానికైనా మేము సిద్ధమని ఈ పర్యటన తర్వాత అసెప్ట్ చేసుకొని మరీ చెబుతున్నాం. ప్రభుత్వం ఆలకించాలని కోరుతున్నాం. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ఇరిగేషన్ ఆస్పెక్ట్లో మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో కృష్ణా నది మీద మనకి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మిగులు జలాలను వాడుకునేటువంటి హక్కు వాళ్ళు అవకాశాన్ని మనకు కల్పించారు. మనకి లాస్ట్ ఇయర్ 854 టీఎంసీ నీళ్ళు వృధాగా పోయినాయని చెప్తూ ఉంటారు. అది వృధా అని అనలేను, ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళినాయి. ఈ సంవత్సరం ఇప్పటికీ ఈ గత 2 నెలల కాలక్రమంలో 450 టీఎంసీ నీళ్ళు ఇవాళ సముద్రానికి చేరినాయి. మరి ఈ నీటిని మనం వినియోగించుకునే అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే సవినయంగా మనం చేస్తూ ఉన్నా. మీరు శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే వైకుంఠాపురం బ్యారేజ్ దగ్గర మీరు ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో 2019లో దాన్ని ఇమీడియట్గా ఉపయోగించుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ కనీసం ఒక 10 టీఎంసీ నీళ్లు నిలవబెట్టుకోగలిగినప్పుడు మన కృష్ణా బ్యారేజ్ మీదకు పడేటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆ ఎలవ మనకు అక్కడ ఎక్కువ నీళ్లు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైకుంఠపురం బ్రిడ్జిని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 2019లో శంకుస్థాపన చేశారో దాన్ని యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానమైనది. పాలకుల్లో చిత్తశుద్ధి గురించి మా సబ్జెక్టివ్ ఒపీనియన్ చెప్పేదానికంటే కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పనుల్ని మనం ఒకసారి కనుక చూస్తే వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటనేది ప్రజలకే అర్థమవుతుంది. జలగం వెంగళరావు గారిలో కనిపించినటువంటి చిత్తశుద్ధి కానీ, ఆ ప్రయత్నాలు కానీ, ఆ ప్రభుత్వం కాలంలో కనిపించినటువంటి సాగునీటి రంగం మీద శ్రద్ధ కానీ, తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారి హయాంలో శివరామకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మళ్ళా చూడటం జరిగింది. గాలేరు నగరి కానీ, హంద్రీనివా కానీ, తెలుగు గంగ కానీ ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే కృష్ణానదిలో ఉన్నటువంటి మిగులు జలాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి ఆ రోజున కనిపించింది. అదృష్టవశాత్తు 1980లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణానదిలో మిగులు జలాల మీద చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా హక్కుగా కాకుండా అవకాశంగా బచావత్ ట్రిబ్యునల్ మనకి ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకుని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రాయలసీమకు పనికొచ్చేటటువంటి ప్రాజెక్టులన్నింటినీ 1980లోనే డిజైన్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 45 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులకి, ఎన్నో కార్యక్రమాలకి, ఎన్నో బటన్ నొక్కడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. కానీ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మాత్రం వాళ్ళకి డబ్బులు కనపడలా. ఇది ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోలా అనేది ఒక వాస్తవం. రెండవది, ఉలివెందులకు నీళ్లు చూపించాము అని అదే ఒక ప్రాజెక్టు, కుప్పంకు నీళ్లు తీసుకెళ్ళామనేది ఒక ప్రాజెక్టు. కానీ చివరి ఎకరాకి పంట భూమికి నీరు ఇచ్చాము అనేది ప్రాజెక్టుగా కనపడటంలా. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక సీక్రెట్ ప్రాజెక్టు మొదలెడతారు తప్ప నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ రోజున పొరబడుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెలుగొండ సొరంగాలు తవ్వడానికి 30 సంవత్సరాలు, ఈ రోజున ఉన్నటువంటి ఆధునిక యుగంలో 30 సంవత్సరాలు పడుతుందా అని చెప్పి ప్రశ్నిస్తుంది. దానివల్ల ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టుల మీద, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల మీద వడ్డీ ఖర్చు ఎంత అవుతుందో లెక్కేయమంటున్నాం. వడ్డీ ఖర్చులే 10,000 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి మనకు భారం పడుతుంది. అదే 10-20 వేల కోట్లు సమాంతరంగా సైమల్టేనియస్గా పనులు చేపిస్తే ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, రైతులకి లాభం జరుగుతుంది, వలసలు తగ్గిపోతాయి, రైతుల చేతుల్లో డబ్బులు కనిపిస్తాయి, జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది, పంట భూముల విలువ పెరుగుతుంది, సంపద సృష్టి జరుగుతుంది. దీన్ని ఈ రకంగా చూడమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే తప్ప మీరు నీళ్లు ఎక్కడికి ప్రధాన కాలం ద్వారా చేర్చారు అనే దానికంటే కూడా ఎన్ని పొలాలకి, ఎన్ని ఎకరాల పొలాలకి మీరు అదనంగా నీరు ఇచ్చారు ఈ సంవత్సరం అనేది ఏ సంవత్సరం ఆ సంవత్సరం చూసుకోవాలి. మీరు కర్నూలు జిల్లా మల్యాలలో ఎత్తి హంద్రీనివాలా పోస్తున్నారు.
అది కుప్పం దాకా వెళ్ళడానికి కోసం అని చెప్పి మధ్యలో ఎక్కడా నీళ్లను తీయకుండా జాగ్రత్తగా పట్టుకుని చూపిస్తున్నారు. అయిపోయింది సరే, కుప్పం పర్యటన విజయవంతమైంది, నీళ్ల పర్యటన. ఇప్పటికైనా హంద్రీ నీవాలో మొట్టమొదటి జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా కరువులో అల్లాడిపోతున్నటువంటి ఆదోని, ఆలూరు, గుంతకల్లు, ఎమ్మిగనూరు ఈ ప్రాంతాలకి హంద్రీ నీవా నుంచి కనెక్టివిటీ ఇచ్చి చెరువులు నింపుతారో డైరెక్ట్గా పంట పొలాలకు నీళ్లు ఇస్తారో ఆ స్కీమును బట్టి మీరు ఆ పనులను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కర్నూలు జిల్లాను విస్మరించి, అనంతపురం జిల్లాను విస్మరించి ఎక్కడికో నీళ్లు తీసుకెళ్తామంటే రేపు పొద్దున గళ్ళు కొడతారు, లేకపోతే అక్కడ మోటార్లు పెట్టి లాగుతూ ఉంటారు. మనకి తుంగభద్ర కెనాల్స్లో జరిగింది ఇదే. అది ఇక్కడ జరగకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు ఒక్కసారే చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కట్టినప్పుడు, రిషికొండ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏ రకమైనటువంటి రహస్యం పాటించారో, ఏ రకంగా పరదాలు కట్టి ఎవరిని వెళ్ళనీయకుండా వెళ్ళడానికి చూడడానికి, అది ప్రజా ప్రయోజనార్థం అని మీరు చెప్పి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు, ప్రజల డబ్బుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు, మీ సొంత ప్యాలెస్ కాదు అది. అయినా సరే ఏ రాజకీయ పక్షాలను కానీ, ప్రజా సంఘాలను కానీ, మీడియాని కానీ అక్కడ పోకుండా పరదాలు కట్టి, ఇనుప కంచెలు కట్టి అరెస్టులు చేసి ఎవరిని వెళ్ళనీయకుండా ఎలా చేశారో చూసాం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అదే పద్ధతిలో ఇనుప కంచెలు వేసి ఆ ప్రాజెక్టు పనుల్లో పనిచేసే లారీ డ్రైవర్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అంత సీక్రెట్గా చేసినటువంటి ప్రాజెక్ట్ అది. అందులో ఈ రోజును చూస్తే ఒక కందకం, ఒక గొయ్యి అంతవరకే ఉన్నాయి. చిన్న ఇంత కొద్దిపాటి పొడుగున్నటువంటి చిన్న చిన్న సొరంగాలు. దానికి 750 రూపాయలు బిల్లు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కట్టింది ఎవరో మీకు ఊహించుకోవచ్చు మీరు, నేను మళ్ళీ చెప్పక్కర్లా. మెగా ఇంజనీరింగ్. వస్తున్నా సార్. సో దానికి 750 కోట్లు బిల్లు పెట్టారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి ఆ డబ్బు అప్పుగా తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో కూడా వేయకుండా డైరెక్ట్గా కాంట్రాక్టర్కి చెల్లించేశారు. అంటే ఎంత సీక్రెట్గా చేశారో మీకు అర్థమవుతుంది. అందుకనే రిషికొండ ఎలాగైతే ఈ రోజున పనికిమాలిన బిల్డింగ్లు అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందో, అలాగే దీనికి ఖర్చు పెట్టిన 750 కోట్లు కూడా అంతే వృధా. ఎన్జిటి ఏమో స్టే ఇచ్చింది, అసలు దానివల్ల ఉపయోగమే లేదు. అవినీతి అని నేను చెప్పడానికి వేస్ట్ అయితే జరిగింది. వాళ్ళ రిషికొండలో అవినీతి కంటే కూడా వేస్టేజ్ ఎక్కువ. 500 కోట్లు పెట్టి కట్టారు, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. సజెస్ట్ చేస్తున్నది, వినయపూర్వకంగా సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఏమీ కట్టలేకపోతే కనీసం ఆ విశాఖపట్నం కేజీహెచ్లో లేకపోతే మెంటల్ హాస్పిటల్లో అక్కడ తరలించండి. దేనికో దానికి పనికొస్తుందిగా. మెంటల్ హాస్పిటల్కి తరలించండి. కనీసం ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ నడుస్తుంది. లేదంటారా, పోనీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రాజెక్టులు ఇస్తున్నారు, కొన్ని అద్దె భవనాల్లో ఉంటున్నారు వాళ్ళనే వచ్చి 4 రేకులు కట్టుకుని, పార్టిషన్లు కట్టుకుని అక్కడ స్టార్ట్ చేయమనండి. దేనికో దానికి ఉపయోగించండి. లేకపోతే 500 కోట్లు వృధా, దానికి కరెంటు ఖర్చు దండగా. దట్ ఈజ్ అబౌట్ రిషికొండ పద్దులో కలపమన్నది. ఎందుకంటే ఇది కూడా అంతే వేస్ట్. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ప్రతిపాదించారో దాని ప్రకారం మీకు తెలుసు, మీ అందరికీ పరిచయం అయిన కాలువే కుడి కాలువ, ప్రధాన కాలువ, పట్టిసీమ కాలువ అంటాం మనం. ఆ పట్టిసీమ కాలువనే వెడల్పు చేసి 200 టీఎంసీలు 100 రోజుల్లో తరలించడం కోసం దాన్ని వెడల్పు చేస్తూ ఉంటున్నారు. వెడల్పు చేసిన నాడు 38,000 క్యూసెక్లు ప్రవహిస్తాయి. వెడల్పు చేసిన నాడు అది వచ్చి ప్రకాశం బ్యారేజ్ పైన కృష్ణానదిలో కలుపుతూ ఉంటున్నారు. అక్కడ పోలవరంలో నీళ్లు వదిలిన తర్వాత ఇక్కడ కృష్ణానదికి కనుక వరదలు వస్తే ఈ కాలువలో ఉన్నటువంటి 6 టీఎంసీలు కడుపులో పెట్టుకోవడానికి ప్రకాశం బ్యారేజీకి కెపాసిటీ లేదు. అప్పుడు ఏమవుతుంది, కాలువ ఎగదన్ని ఎక్కడో చోట గండిపడి చివరి ప్రాంతాల్లోనే గళ్ళు పడతాయి. మొదటి ప్రాంతాల్లో గళ్ళు పడవు. చివరి ప్రాంతాల్లో ప్రెషర్ ఎక్కువైపోయి, ఫ్లో ఎక్కువైపోయి గండిపడి విజయవాడ నగరం మీద పడుతుంది. అందువల్లనే మేము ఉన్న కాలువను వెడల్పు చేయటం కాదు స్వామి, ఎలాగూ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల అప్లాంట్స్కి మీరు నీళ్ళు ఇవ్వాలి. చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది, పై కంటూరు నుంచి తీసుకురండి. కృష్ణానదిలో డైరెక్ట్గా పడేయకుండా
యాక్విడక్ట్ ద్వారా కృష్ణానదిని దాటించండి అని అంటున్నాం. అందువల్ల ఇప్పుడు ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఖచ్చితంగా విజయవాడకు వరద ముప్పు పొంచి ఉంది. చూడండి, మనకి కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్లని ఎక్కువ శాతం ఉపయోగించుకుంటున్నది, కృష్ణానది మీద పూర్తిగా ఆధారపడి ఉన్నది రాయలసీమ ప్రాంతం. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమైనా రిపేర్లు ఉన్నా, ఎలకేషన్లు ఉన్నా, గేట్లు ఎత్తాలన్నా ముయ్యాలన్నా నిర్ణయాలు తీసుకోవడానికి కర్నూలులో ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టడం సముచితం అంటున్నాం. ఫ్యూచర్ ప్లాన్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా పోలవరం దానికి సంబంధించినటువంటి జరుగుతున్న డిలే, దీని గురించి అధ్యయనం చేసి సమగ్రంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఒక పర్యటన చేద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చిన్న చిన్న కారణాల వల్ల 5 కోట్ల కారణాల వల్ల కూడా చాలా ప్రాజెక్టులు నిలిచిపోయి ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా రాయలసీమలో ఎగువ ప్రాంతాలు అయినటువంటి అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా పర్యటించి ఆ మిగిలిపోయిన పనుల గురించి రాయలసీమ సెకండ్ ఫేజ్ విజిట్ చేద్దాం. దీంతో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగం మీద పూర్తి సమగ్రమైనటువంటి వాస్తవ ఆధారమైనటువంటి సమాచారం ప్రజలకు అందజేస్తారు.